హాయ్ అండి, నేను మీ కుమారుని. కొబ్బరి పాలన్నం చేశానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యారెట్, టమాటాలు ముక్కలు కోసుకొని ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ స్పూన్ వేసుకొని తిప్పుకొని, ఉల్లిపాయలు వేగాక పుదీనా కొంచెం వేసుకొని, బంగాళదుంప, క్యారెట్, టమాటా ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవాలి. నేను బిర్యానీ మసాలా వేసానండి స్పూను. బిర్యానీ దినుసులు ఏమీ వేయలేదు, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. 2 స్పూన్లు సాల్ట్ వేసి కలుపుకున్నానండి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర కొబ్బరి పాలు పోసుకొని నానబెట్టుకున్నానండి అర్ధగంట. అంత వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి. హైలో అయితే 3 విజిల్లు, సిమ్లో అయితే 1 విజిల్ సరిపోతుందండి. చూడండి, సింపుల్గా పొదునుగా ఎంత బాగుందో రైస్. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ.